Subscribe to Color Frames. గతేడాది ఐపీఎల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దినేష్ కార్తిక్ ప్రస్తుతం ఆయా దేశాల లీగ్లలో ఆడుతున్నాడు. ప్రస్తుతం డీకే దక్షిణాఫ్రికా T20 లీగ్ లో పార్ల్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. డర్బన్ సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో డీకే కీలక పరుగులు సాధించి ధోని పేరిట ఉన్న రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. T20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్ గా కార్తిక్ నిలిచాడు. ధోనిని అధిగమించడానికి దినేష్ కార్తిక్ కు కేవలం 3 పరుగులు మాత్రమే అవసరం ఉండగా 15 బంతుల్లో 21 కీలక పరుగులు చేసి ధోనిని వెనక్కి నెట్టాడు. ఈ ఇన్నింగ్స్ లో దినేష్ కార్తిక్ 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్ ద్వారా దినేష్ కార్తిక్ 361 T20 ఇన్నింగ్స్ లో 7451 పరుగులు చేశాడు. ఇందులో 34 అర్ధ సెంచరీలు సాధించాడు. ధోని 342 ఇన్నింగ్స్ లలో 7432 పరుగులు చేశాడు. అయితే ప్రస్తుతానికి కార్తిక్ ధోనిని అధిగమించి ఉండొచ్చు. కానీ ఐపీఎల్ లో ధోని మళ్లీ కార్తిక్ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కార్తిక్ ఐపీఎల్ కి గుడ్ బై చెప్పగా ధోని ఐపీఎల్ లో ఇంకా కొనసాగుతున్నాడు. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 5 ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. గతేడాది మాహీ ఐపీఎల్ లో కెప్టెన్సీని వదులుకొని ఆ బాధ్యతను రితురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.